హాయ్ అండి. మేమైతే ఇక్కడ ఒక అరకిలో చికెన్ అయితే తెచ్చుకున్నాం. మరి కొద్దిగా పసుపు, కొద్దిగా ఉప్పు, కొద్దిగా కారం, కొద్దిగా ధనియాల పొడి, ఒక అరచెక్క నిమ్మరసం, కప్పు పెరుగు కలిపి పక్కన పెడతాను. ముక్కలకు పట్టేలాగా అయితే కలుపుతాను. పెరుగు నిమ్మరసం వల్ల చక్కగా ఊట అయితే దిగుతుంది. చూసారండి, ఈ గ్రేవీతోటే ఉడకనిస్తాను కూర. నేను అన్నీ తక్కువ వేసుకున్నానండి. మీరు కావాలంటే ఎక్కువగా వేసుకోవచ్చు. ఈలోపు నేను ఉల్లిపాయలు అయితే వేపుతాను. ఓ పక్క అన్నం ఉడుకుతుందండి. నాకు కొంచెం నూనె అయితే పోసుకున్నాను. ఒక 4 పచ్చిమిరపకాయలు, ఒక పిడికెడు ఉల్లిపాయలు ఈ విధంగా వేపాక ఈ పక్కన పెట్టిన చికెన్ ముక్కలను అయితే ఇప్పుడు ఇందులో వేసేసుకున్నాను. నేనైతే ఇక్కడ మధ్యలో పెట్టానండి మంట. సిమ్లో కాదు, ఐలో కాదు. చూసారా, వాటర్ భలే తేరుకుంది. రుచికి తగ్గట్టుగా ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 2 టేబుల్ స్పూన్ల కారం. నాకు ఇక్కడ అరకిలోకి ఇవి అయితే సరిపోతాయండి. మీకు ఎక్కువ చికెన్ అయితే ఎక్కువ వేసుకోవచ్చు అన్నీ. నేను నీళ్ళు ఇంకా పోయలేదు. ఆ చికెన్లో ఉన్న వాటర్ తోటే సగం కూర ఉడికింది. చూసారండి, చక్కగా అయితే ఉడికింది. 2 టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి జీడిపప్పు పలుకులు అయితే ఒక 5-6 వేసి మిక్సీ పట్టానండి. నేనైతే ఇక్కడ ఒక 2 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. ఒక 1/2 టీ స్పూన్ చికెన్ మసాలా, ఒక 1/2 టీ స్పూన్ ధనియాల పొడి వేసుకున్నాను. ఎక్కువ కాకుండా కొద్దిగా నేను నీళ్ళైతే కొంచెం పోసుకున్నాను. ఒక 15 నిమిషాలు అయితే ఇలా ఉడకనిస్తానండి సిమ్లో. భలే ఉంటుందండి. ఒకసారి ఇలా ట్రై చేయండి మీరు కూడా. పిల్లలు పెద్దవాళ్ళు భలే ఇష్టంగా తింటారు. మంట గట్ట ఏమీ లేకుండా చక్కగా ఉంటుంది. బాగుంటుందండి. చూసారా, నూనె కూర ఉడికేటప్పటికి ఎలా తేరుకుందో. భలే ఉంది కదండి. చూస్తుంటే ఎప్పుడెప్పుడు తిందామని ఉంది కదా. బాగుంటుందండి. ఒకసారి వండుకోండి. బాగోకపోతే నాకు కామెంట్ పెట్టండి. చాలా బాగుంటుంది. మరి మా వేణువు అయితే డ్యూటీ నుండి వచ్చేసాడు. ఆకలి అవుతుంది అంటున్నాడు. మేమైతే ఇప్పుడు అన్నం పెట్టుకు తినాలండి. సాయంత్రం అంతా ఎవరి పనులు కాళ్ళు వెళ్ళినా రాత్రి అయ్యేటప్పుడు మా ఫ్యామిలీ అంతా ఒకటిగా అన్నం తింటామండి. హ్యాపీనెస్ భలే అందంగా అనిపిస్తుంది మాకైతే. మరి ఫ్రెండ్స్, వీడియో నచ్చిందా? మరి నచ్చితే మీరు కూడా ఇలా వండుకోండి. చికెన్ కూర బాగుంటుంది. మళ్ళీ చెప్పాను అనుకోక ఒక్కసారి ట్రై చేయండి. ఇలాగా చాలా బాగుంటుంది. ఎప్పుడు ఒకేలా కాకుండా అప్పుడప్పుడు డిఫరెన్స్గా వండుకుంటూ ఉండండి. నేనైతే పట్టేస్తున్నాను మరో పట్టు. మా ఆయన గారికి, మా అబ్బాయికి అయితే వేసాను. ముక్క మాత్రం భలే జ్యూసీగా ఉందండి. పట్టుకుంటే ఎన్నలా కరిగిపోయింది నోట్లో. సరేనండి, బాయ్. Eso es
రాత్రిది కూర, కోడి మాసం కూర. పెరుగు వేయలేదు ఇవ్వాలా, చల్లగా ఉందిగా. ఉన్నాయి ఉండు, అన్నీ రానే, నేను బట్టలు ఆడతాను. అన్నయ్య వచ్చేసాడు. పులిహోర చేశానండి, చికెన్ కూర ఉందని. మా వేణుని మా ఆయన గారిని అయితే చదిరేసాను. ఇప్పుడైతే నేను ఈ పులిహోరలోకి కూర వేసుకుని మరి తిందామని అయితే పెట్టేసుకుంటున్నానా. భలే ఉంటుందండి కదా, నాకైతే చాలా ఇష్టం అండి. పులిహోర చికెన్ కాంబినేషన్ చాలా చాలా బాగుంటుందండి. మీలో ఎంతమందికి పులిహోర చికెన్ ఇష్టమో కామెంట్ పెట్టండి. నేనైతే పొట్టట్టేస్తున్నాను మరి. హాయ్ అండి, ఈరోజు జీడి చెట్లకి తుక్క అయితే పోగెడుతున్నామండి గుట్ల కింద. ఇవాళ అంతా మా పని ఇదేనండి. తీసింది అంతలెక్క శుభ్రంగా ఉంది. ఇటు తీయాలండి, ఇటు ఉందా తీసేది. మరి తీస్తున్నాను కానీ మిమ్మల్ని కూడా